హాయ్ అండి, ఈ రోజు అయితే బిర్యానీ చేశాను. మా ఇంట్లో బిర్యానీ పిచ్చోడి టార్చర్ అయితే భరించలేకపోతున్నాను. ఇంతకీ బిర్యానీ పిచ్చోడు అంటే మా ఆయన అనుకున్నారు, కాదు మా అబ్బాయి అన్నమాట. మా వాడు ఉదయం నుంచి మమ్మీ బిర్యానీ చేసావా, ఈ రోజు బిర్యానీనా అని బిర్యానీని తలుచుకొని టైమే లేదనమాట. నస పెట్టేస్తున్నాడు బిర్యానీ కావాలి అని. మా వాడికి అన్ని మా ఆయన బుద్ధులు, మా అమ్మాయికి అయితే నా బుద్ధులనే చెప్పాలి. ఎందుకంటే మా అమ్మాయికి నాకు నాన్ వెజ్ తింటాం గానీ మరీ ఇంకా సత్య అంత ఇష్టమేం కాదు. మా అబ్బాయి మా ఆయనేమో నాన్ వెజ్ తినకపోతే ఇంకా మాకు లైఫే లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. నేనైతే పెళ్లి కాక ముందులా చికెన్ అయితే అంతగా తినేదాన్ని కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నాన్ వెజ్ అంతగా ఏం తినరనమాట. మంత్లీ ఒకసారి అయితే మా నాన్న చికెన్ తెచ్చేవాడు. అప్పుడైనా సరే 2 ముక్కలే వేసుకునేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాత మా ఆయనకేమో ముక్కలేందే ముద్ద దిగదు అని తెలిసింది. ఇంకేం చేస్తాం, కొంతమంది కోసం కొన్ని వదులుకున్నట్టు కొంతమంది కోసం కొన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. వావ్, బిర్యానీ స్మెల్ అయితే అద్రిపోయింది. ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రపంచంలో అతి పొడవైన నది తెలిస్తే కామెంట్ చేయండి. బై బాయ్.